నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం చల్లాయిపాలెం షిరిడి సాయిబాబా 14వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో పాటు అభిషేకాలు, కలశస్థాపన, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచాంగవ్య ప్రాసన, రక్షాబంధం, దీక్షా స్వీకరణ, త్రిశూలార్చన, గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమ తదితర పూజలు నిర్వహించారు. పలు రకాల పుష్పాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు సాయినామ సంకీర్తనలు నిర్వహించారు. బాబావారు ప్రత్యేక అలంకరణతో వచ్చిన భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని నిర్వాహకులు పివి నారాయణరావు, పివి నాయుడు, బాలమురళీకృష్ణారెడ్డి, శైలజ, ఉషారాణి, దుర్గా భవానీలు తెలిపారు. కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయిబాబా మందిరం చల్లాయిపాలెం గ్రామంలో శ్రీ పంచేటి భాస్కరరావు గారి శక్తి యుక్తులతో ఆలోచనలతో నిర్మింపబడిన ఈ సంవత్సరం 14వ వార్షికోత్సవం అతి వైభవంగా మా గ్రామం నందు అందరూ భక్తులతో సహాయ సహకారములతో ఇంత మంచి కార్యక్రమం ఈరోజు జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. దీని అందరికీ కారకులైన పంచేటి భాస్కరరావు గారు మా తండ్రి గారిని ఎంతో కీర్తిశేషులైన ఎంతో అభినందనీయులు. అందువలన ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా జరగడానికి అవకాశం ఇచ్చిన మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేము కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ మందిరం ఈ వార్షికోత్సవం ఏప్రిల్ 26వ తేదీ అది వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చి అన్న ప్రసాదములు తీసుకుంటూ సుమారుగా ప్రతి సంవత్సరం కూడా 700 మంది భక్తుల సహకారాలతో మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరూ కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మనం ఈ సిద్ధి సాయిబాబా మందిరము ఆలోచన 1998 నుంచి ఆలోచన విధానంతో చేస్తూ ఇప్పటికి 14 సంవత్సరాలుగా ఈ వార్షికం జరుగుతూనే ఉంది. దానికి పూర్తిగా మా బంధువులు అవ్వచ్చు, మా స్నేహితులు అవ్వచ్చు, గ్రామంలో పెద్దలు అవ్వచ్చు, అందరూ కూడా సహాయ సహకారాలు ఉండడం వల్లే ఇంత కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా ఎంతో ఆనందదాయకంగా చేయగలుగుతున్నామని అందరికి కూడా మళ్ళీ ఇంకోసారి అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. Please subscribe SS News AP.